కావాలన్నమాట వేసి ఇచ్చింది అనుకో నేను నల్లదు తేడా మా ముసలి చూస్తానంటాడు ఇక కవర్ తీసుకొచ్చి రేవంతు ఆమెకి పోరని చెప్పి చెప్తాడు రేవంత్ కొడుకు ఇస్తారు ఇక ఈ కోడలు బాగా మాత్రం ఉంటది ఆడుకుంటా ఆడుకుంటా బాబమ్మ దగ్గరికి పోతాం ఏం కూర అని చెప్పి బాబమ్మ అడిగితే పప్పుసారు అని చెప్పు అని చెప్పి కోడలు చెప్తుంది ఈ కూరగాయలు కాళ్ళు అవుతాయా ఆడుకుంటా ఆడుకుంటా బాబమ్మ దగ్గరికి పోతాం ఇక ఈ ముసలి మూతులాగాయి రేవంతు మీ అవే కూర వేసిందంటే ఇక మా బాబు మటన్ తెచ్చింది కానీ మా పప్పుసారు అని చెప్పి మనదని చెప్పి కుక్కలు కూరకు తప్పుడు లెక్కలు పెట్టుకుంటున్నావురా నువ్వు చిన్నగున్నప్పుడు కొడుక ఎనకుతుంట రీతిగా 7 ఏళ్ల దాకా నా పాలన్నీ ఇచ్చిన పాల సుక్కలకు లెక్కలు పెట్టుకుంటే ఎన్ని లక్షలు అయితేనా అందుకోసమే నా తల్లులారా ఇంటికాడ కోడలిది మంచిది కావాలి అత్తను చూసేది కోడలే మామని చూసేది కోడలే ఇంటికి చాడి పిల్లలు అక్క చెల్లెల లెక్కలు అరుచుకునేది కోడలే ఇతరులు చెప్పులు మాటలు పట్టుకొని చేయాల కాడ గుర్తుకుంటాడు వెళ్ళా ఇంత మంచిదైతే నడవల కత్తలాగని పండుగలుగా వాడుకొని నేర్పుకునే వాడు కత్తు నీకు నేర్పుకున్నా కొడుతున్నావు నీకు నేర్పించడం మంచిగా ఓటర్లు కూర్చొని కోటలు కొడుతుంది అని ఇద్దరు మానిపించేది ఇంటి కాడ కోడలదేనా 10 లక్షల కట్టం తీసుకొచ్చిన కోడలు కొంచెం ఇట్లా అయితే వాళ్ళ కొంపకు 10 కంప పెట్టినట్టే నా కాడ కూర్చున్నా వలాలో గంగి మైలావు బసవన్నం చూసుకుంటే నా కొడుక నా కొడుక నా కొడుక ఎక్కడుందో ఓర కొడుక ఏ పెద్ద పులి తింటుందో కొడుకో ఏ చెట్ట పులి తింటుందో కొడుక ఈ కడుపు గండి పోతుందిరా అని ఏడుతుంటేగా కొడుకు బసవన్న అంటుంది అవ్వా అడిగినకి ఇద్దరం కలిసి వచ్చాం బతుకుతే ఇద్దరం బతకాలి సత్త ఇద్దరం ఇదే గంగలబడి సత్తాము అడివంతా తిరుగుతా ఎవడన్నా మానవుడు కిన్నరుడు కింపురుషుడు యక్షుడు గంధర్వుడు కనిపిస్తే ఓడి తెచ్చి నీకు బాయిలకే గడ్డకు తీపిస్తాను అని అడవితో పట్టుకొని వస్తుండట కోలేక బెస్సల్లో రావతుండు కోడి ఎర్రరా ఉల్లారా ఎర్రా ఉల్లారా ఇక మీరంతా మతం తల్లి పూరి రాజు అది బాధ అయ్యో దేవుల తీరవాడు మా తల్లి చేరువా రూపల కాడ లేక నీళ్లు తాగుతాని కాలిగాల బాయిలో దిగిందయ్యా ఈ దియ్య గది కట్టింది కాదు తండ్రి ఎక్కపోతే మా తల్లికి ఎక్కలేదు తండ్రి అది లోపల ఆ బాయి లోపల మా తల్లికి అయ్యా మా తల్లికి అన్ని పోయే జీవనాలైదు అయ్యో ఇప్పుడు అప్పుడు నా తల్లి ప్రాణం పోయే జరగలేదు అయ్యా దేవుడు వదిలమయ్యా మా తల్లి ప్రాణంగా మారయ్యో ఎందుకు తల్లి పెద్ద పెద్దలారా ఎందుకు నీకు రాము తండ్రి నా తల్లి ప్రాణంగా మారి కాలింగాల బాయిలకెళ్ళి నా తల్లిని ఇయ్యమయ్యా
చక్కని బంధ వాంచన మా తల్లి కాలింగాల అడుగు లోపల దిగబడిపోయింది. మా తల్లిని తీసి మా కలుపు తండ్రి అని చెప్పి ఆ సంటిలాగచ్చి ముండ్రాజు కాలం మీద పడుతుంది. ముండ్రాజు నేను ఎక్కడ తమస పట్టాలని చెప్పి గదే తొవ్వని తప్పుకున్నాడాట. మునిరాజుకు పశువుల భాష వస్తుందట, పక్షుల భాష వస్తుందట. అప్పుడు ముండ్రాజు అనుకున్నాడు, బిడ్డ భయపడదు, మానవ సేవనే మాధవ సేవ, ఆవుల సేవనే ఆత్మ రాముల సేవ, పశువుల సేవనే పరమాత్ముని సేవ. తప్పకుండా మీ తల్లిని తీస్తే బిడ్డ ఏడవకమని ఆ సంటిలాగని తోలుకొని కాలింగాల వరకు చాలికి వచ్చిందాట ఆ జమదగ్గిముని రాజు. వాయుగడ్డ మీదకి కిందికి చూసవనికే ఒక తలకాయ కొమ్ములే కనిపిస్తున్నాయి. ఉప్పి లోపల దిగబడిపోయిందాట. ఎట్ట చెయ్యాలే, తారు లేకపాయే, పగ్గము లేకపాయే, లగ్గం ఒకటైంది, నాగేళ్ళు కాలేదు. అత్తగారు పెట్టిన లింగాల చెల్లి ఒక్కటి ఉంది. నెత్తి మీద జీలకర్ర బెల్లం ఉన్నదాట. ఆ జీలకర్ర బెల్లానికి 5 బియ్యమిత్తులు అంటుకొని ఉన్నాయాట. బిడ్డ భయపడకమని చెప్పిండు. వాయినకు దిగిండు. ఈ లింగాల చెల్ల నడుముకున్న లింగాల చెల్ల తీసిండు. ఆ గంగి బైరావుకు గట్టినాడమ్మా. ఆ గంగి బైరావు గట్టి పాయి గట్టెక్కి కిందికే లేసొచ్చి ఒక మీదికే సతిలాగే కావు గుంజుతుంటూ పెద్దరాలు. ఆ గంగి బైరావుని ఎప్పుడైతే గుంజుతుందో లగ్గం ఒక్కటైంది, నాగెళ్ళి కాలేదు, పలారు పండుగ లేదాట. నెత్తి మీద చిలకల బెల్లం ఉంది. చిలకల బెల్లానికి 5 బియ్యమిత్తులు అంటుకొని 6 బియ్యమిత్తులు. లగ్గమైనప్పుడు చిలకల బెల్లం పెడతారు. బాబా ముచ్చట పెట్టాలి, ముచ్చట పెట్టాలి. లగ్గమైనప్పుడు బియ్యమిత్తులు ఉంటాయి. కానీ అర్థం జోలిపోకుండా ఆమె జోలికి నేనే సప్పుడు చేస్తున్నాను కానీ జోలికి వెళ్ళిపోతుంది. లగ్గమైనప్పుడు జీలకర్ర బెల్లం పెడతారాట. పెడతా అరే కళ్ళద్దాలమ్మా. లగ్గమప్పుడు జీలకర్ర బెల్లం పెడతా పెడతారా? ఎందుకు పెడతారు? ఎందుకోసమని పెడతారా? లగ్గానికి ఎందుకు పెడతారు? ఎంత సీత నేను 6 గంటల కోసం నేర్చిందట. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతావు తెలియదు. నువ్వు తెలుసుకోవాలి ముందుగా. నువ్వు తెచ్చుకోవాలని కాదు. అయ్యో బిడ్డ పాలట కట్టుకొచ్చినావు, ఈ గొర్రె పోయేవాటే పాలట కట్టుకొచ్చినావు, నీ ఎట్టు కలుసుకోను. జీలకర్రనేమో సేదు ఉంటుంది, బెల్లమేమో తీయముంటది. పిల్లనెత్తి మీద పిల్లగాడు, పిల్లగాడి నెత్తి మీద పిల్ల పెడతారు. పాపను వ్యక్తిమనగానే పెడతారు. ఎందుకనేది కాదు, పాపను కూడా అడగరు లగ్గం చేసుకుంటాం. సంసారం లోపల కష్టం అనేది చిలకర, సుఖం అనేది బెల్లం. ఇద్దరాలు మగలు కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలని చెప్పి పిల్లనెత్తి మీద పిల్లగాడు, పిల్లగాడి నెత్తి మీద పిల్ల జీలకర్ర బెల్లం పెడతారట. కష్టం వచ్చినప్పుడు అమ్మగారింటికి పోయి, సుఖం వచ్చినప్పుడు పుట్టినింటికాడికి వెళ్ళి రాకమని అత్తగారింటికాడు ఉండమని కాదు. కష్ట సుఖాలు 2 కలిసి పంచుకోవాలి. అందుకోసమైన నా తల్లులాల లెక్క వేయనక్క పిల్ల నెత్తి మీద పిల్లగాడు, పిల్లగాడి నెత్తి మీద పిల్ల బియ్యం పోసుకుంటారు. పోసుకుంటారా? ఎనికడి కాలంలో బియ్యం పోసుకుంటే నడి నెత్తి మీద బియ్యం పోసుకుంటారట. మరి ఇప్పటి జనరేషన్ ఎంత చేంజ్ అయిందయ్యా? అంత చేంజ్ అయింది. నడి నెత్తి మీద బియ్యం పోసుకుంటే ఎనకడి కాలం బియ్యం ఎనకకే వరునాట. వాళ్ళ సంసారంలో ఎన్నొద్దున్న కష్టాలు రాలేవు. మరి ఇప్పటి కాలంలో చూసుకోటోళ్ళు ముంగట ఎటుకల మీద పోసుకుంటారు. పోష బియ్యం ముంగట్టే పడుతున్నాయి. ఎందుకంటే వీడిలల్ల పడల్లాయి, కబరల్ల పడల్లాయి. 30 ఏళ్ళు అయితేనే కొంతమందికి 25 అవుతున్నాయి. ఆ జమదగ్గి ముందు రాజుకు జీలకర్ర బెల్లం ఉంది. ఆ యొక్క జీలకర్ర బెల్లానికి 5 బియ్యమిత్తులు అంటుకొని ఉన్నాయి ఆట. ఆ గంగిమైన పుంజంగా ఈ 5 బియ్యమిత్తులు అలలా అనుకుంటా కార్యకాలం అడుగులా పడుతున్నాయట. తల్లులాలమా
అప్పుడే కరకర కరకర పొద్దు కొడుతుంది. పొద్దు ఒడవంగా పొద్దు కుకంగా తదస్తు దేవతలు తిరుగుతారాట. ఎప్పటికైనా తెలిసిన వాళ్ళు పొద్దు కుకంగా పొద్దు ఒడవంగా అబద్ధం ఆడరు. 5 బియ్యం ఎత్తులు ఏనాడు కాలింగాల మడుగుల పడుతున్నాయో అప్పుడే తదస్తు దేవతలు దివనాటి పెట్టుర్రాట. రానున్న భూలోకం పుట్టేదుంది, భూలోకం పెరిగేదుంది. రేణుకా ఎల్లమ్మ గుళ్ళు కట్టేదుంది, గోపురాలు కట్టేదుంది, ఊరుకు పండుగ చేసేదుంది. ఈ 5 బియ్యం ఎత్తులు రానున్న కాలం లోపల అది చూసవరి కంట కావాలని దివనాటి పెట్టిండ్రు ఆ దేవతలంతా. ఇది ఎలకని పంట 60 పుట్లు కావాలి, ఎద్దుదొక్కని పంట 1000 పుట్లు కావాలి, కొయ్యని పంట 1,000 పుట్లు కావాలని చెప్పి దివనార్తి పెట్టిండ్రాట. ఎప్పటికైనా ఎల్లమ్మ పండుగ చేసుకున్నా, ఎల్లమ్మ పట్నాలు వేసినా, ఎల్లమ్మ బోనాలు తీసినా, సత్యాన బోనం తీసినా, సిద్ధోకాడికి బోనాలు తీసినా 5 ఎత్తులలో దూసమరి బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యంలో కలపాలన్నమాట. ఆ ప్రకారంగా దూసమరి గంట కావాలని దివనార్తి పెట్టిండ్రు దేవతలంతా. అప్పుడు గంగి మైలు అవం తీసి గడ్డకేసి బిడ్డ మీద తల్లి వాడే తల్లి మీద బిడ్డ పట్టది. ఇక నేను వెళ్ళిపోతున్నా బిడ్డలారా. అయ్యా మీరు మొత్తం పెట్టారా ఆరవిచ్చబెట్టినయ్యా నీతోటి మేము వస్తామయ్యా అని ఒక 2 ఒక దేవర రోజు అడుగుతున్నాయా. అయ్యా మృదాక ఆరవిచ్చబెట్టిన కాబట్టి నీతోటి సామైన సంతోషమైన భక్తులు జీవించిన నీతోటే ఉంటామయ్యా. అప్పుడు రెండు తేనో లేవన్నాయి, అడవిలో చచ్చిపోయి అవ్వం తీసి మాకు కలిపినావు. మీతోటే మేము వస్తాం అన్నయాట, రెండు దేవలేమో ఎక్కువ నాదే దొరకపోటు తక్కువ అని చెప్పి ఆ 2 దేవులను తోలుకొని ఎక్కడ తపస్సు పట్టాలి. చాలా మంచిది కావాలి నాకు, చేతి లోపల తీర్థం, చెవు లోపల మొత్తం 4 మీద 4 అక్షరాలు దొరకాలని చెప్పి అడవితో మనం వచ్చుకొని పోతుండ్రు జబదగ్గిముడి రాజు. ఎక్కడ తపస్సు పట్టాల జాగ మంచిది కావాలి. ఎద్దరు జాగ లోపల 7 పురాలు ఉంటాయట. నేను పట్టే జాగ మంచిది కావాలి, యుద్ధ భూమి కావద్దు, రణ భూమి కావద్దు, పుణ్య భూమి కావాలని అడవంతా తిరుక్కుంటున్నాట. తిరుక్కుంటా వస్తున్నా చేరుకో లోపల అది కారణాల పుట్ట కచ్చల్ల బయట ఇచ్చిందాట. ఇటు చిన్న నిరిగల ముఖ్యంలో కార్యక్రమం ముందు పుట్టింది రాచల్ల మర్రి, అది కార్యక్రమం ముందు పుట్టింది కాచల్ల మర్రి. ఆ మరి కింద కోరాలి పుట్టున్నదాట. ఈ పుట్ట మీద తమ 2 దేవులను పిలిచిండు. బిడ్డలారా మీరు పొద్దుంత గట్టి వేసి